నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయా శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి, జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి తత్వం ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన తత్వం, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన తత్వం. గురువారం, ముఖ్యంగా గురువారం వచ్చిందంటే చాలు సాయిబాబా దేవాలయాలు నిండిపోతాయి. లక్షల జనాలతో నిండిపోతూ ఉంటుంది. కోట్లాది మంది అభిమానులు సాయిబాబాకి, సాయి తత్వాన్ని తెలుసుకుని నేర్చుకోవాలనుకునే వారు ఎందరో. మరి అలాంటి సాయిబాబా దేవాలయాల్ని మనం కూడా దర్శించుకుంటే ఎంత బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చింతపల్లి అనగానే ప్రతి ఒక్కరికి సాయిబాబా దేవాలయమే గుర్తొస్తుంది కదా. మీరందరికీ కూడా తెలుసు. సో ప్రత్యక్షంగా వీక్షించలేని వాళ్ళందరి కోసం ఈరోజు నేను చింతపల్లి సాయిబాబా దేవాలయ దర్శనం చేయించబోతున్నాను. మరి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ప్రతి గ్రామ సంభూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం. కదా, గో ప్రాంగణం, గోశాల, ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతలో. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాంటి గోవుల సంరక్షణ కూడా చక్కగా ఈ సాయి దేవాలయంలో, సాయి సన్నిధిలో ఉంది. చాలా అంటే శ్రీకృష్ణుడికి గోవు చాలా ఇష్టం. సాయి తత్వం ఒకటే చెప్తుంది, పశు పక్షాదులను సైతం మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళలో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పే తత్వమే సాయి తత్వం. చాలా మందికి రెమెడీస్ ఇచ్చినప్పుడు గోశాల ఎక్కడుంది, పలానా ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీగా చింతపల్లి సాయి దేవాలయానికి వచ్చేయచ్చు. ఎంత చక్కగా ఎలాంటి ఆవు కావాలన్నా సరే ఇక్కడ చక్కగా ఉన్నాయి. నల్ల ఆవు, తెల్ల ఆవులు, అన్ని రకాల ఆవులు ఉన్నాయి. హ్యాపీగా మీరు ఏవైతే ఆహారం పెట్టాలనుకున్నారో గోవులకి ఇక్కడికి వచ్చి హ్యాపీగా పెట్టుకోవచ్చు. చింతపల్లి సాయి దేవాలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దర్శించవచ్చు. చూసారు కదా, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే ఇది ఎంతటి విశాలమైన ప్రాంగణమో అందరూ చూసారు కదా. చక్కగా గోశాల ఉంది, అన్ని రకాల గోవులు ఉన్నాయి. సో ఇదంతా ఎంత అంటే దాదాపుగా మనం షిరిడీ వెళ్తే ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో అలాంటి అనుభూతే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే కలుగుతుంది. అంటే మనం షిరిడీ దాదాపుగా వెళ్ళడం కుదిరిన వాళ్ళు వెళ్తారు, అందరూ వెళ్ళలేరు. బట్ మనకు చుట్టుపక్కల, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాల్లో సాయి దర్శించుకుంటే మనకుండే అనుభూతే వేరు కదా. చాలా బాగుంది కదా. మరి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రా. अभयदायक श्री साई, आर्ति निवारक श्री साई.
चंद्रवरदाय नमः ओम चंद्रलेखा विभूषिताय नमः ओम महाफलाय नमः ओम सावित्र्यै नमः ओम सुरसाय नमः ओम देव्यै नमः ओम दिव्यालंकार भूषिताय नमः ओम वाग्देव्यै नमः ओम वसुधाय नमः ओम तीव्राय नमः ओम महाभद्राय नमः ओम महाबलाय नमः ओम भोगराय नमः ओम भारत्यै नमः महिमनु తెలిపిన శ్రీ సాయి నీలతో దీపము వెలిగించి అహము హరించిన శ్రీ సాయి నీలతో దీపము వెలిగించి అహము హరించిన శ్రీ సాయి సద్గురునాథ శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి सर्वाणि रूपाणि विश्वनीयः नामानि रुद्राणि रुद्रास्ते भगवतामे मोहाय अमृतत्वाय विदुषे नारायण శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కొత్తగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. అంటే బాబా పిలిస్తే పలుకుతాను అన్నట్టుగా రోబోటిక్ అంటే ఒక ఎలక్ట్రానిక్ సిస్టంతో బాబా కళ్ళు పెదాలు మన వాయిస్తో పాటు మూమెంట్ చేసేటట్టుగా మన రవిచంద్ర వైజాగ్ ఇక్కడ మనకున్న ఫైబర్ విగ్రహాలన్నీ కూడా తయారు చేసింది వీరే. ఒక్కసారి వీరికి అభినందిద్దాం అందరం. 10 రోజుల క్రితం ధనంజయ్ గారి ఇది కొత్తగా ఒక విగ్రహాన్ని నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఎన్నో ఫెయిల్యూర్లు అయిన తర్వాత ఒక విగ్రహాన్ని సక్సెస్ అయ్యాను. చాలా చక్కగా తయారైంది. నేను సంక్రాంతి పండుగ సందర్భంగా నేను వైజాగ్లో ఒక మందిరంలో పెట్టేసేసి ఇనాగ్రేట్ చేసి తర్వాత ఎగ్జిబిషన్లో పెడతాను, మా షోరూంలో పెడతాను అని చెప్పారు. చెప్పగానే ఆ వీడియో నేను చూసేసి ఫస్ట్ విగ్రహం మీ షోరూంలో కాదు పెట్టేది, అక్కడ ఇనాగ్రేషన్ తర్వాత చింతపల్లి సాయి సన్నిధికి తీసుకురామని చెప్పాను. ఆ ప్రకారంగా ఫస్ట్ విగ్రహాన్ని చింతపల్లి సాయి సన్నిధిలో ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. నా కోరిక గత 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఓసారి చింతపల్లిలో బాబా సచ్చరిత బాబా లీలలను లైట్ సౌండ్ మూమెంట్ సిస్టంతో సుమారు ఒక 4000 స్క్వేర్ ఫీట్స్లో తయారు చేయాలి. బాబా లీలలను సచ్చరితను ప్రతి భక్తుడు చూడాలి అనే భావనతో ముందుకెళ్తున్నాం. ముందుగా ఒక్క విగ్రహం అయితే బాబా ఈరోజు మన సన్నిధికి వచ్చాడు. త్వరలోనే ఆ బాబా సచ్చరితని ఇటువంటి విగ్రహాలతో లైటింగ్ సౌండ్ సిస్టంతో త్వరలో రావాలని అందరం ఒక్కసారి బాబాకు కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా మనం కోరుకుంటే తప్పకుండా బాబా ఇస్తాడు. చింతపల్లి సాయి సన్నిధి కూడా అంతే. ఈ 15 సంవత్సరాల్లో అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో హోమాలతో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను పిలిపించుకొని ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు బాబా. అటువంటి విగ్రహాన్ని మనం 2 నిమిషాల్లో ఆవిష్కరించుకోబోతున్నాం. దయచేసి ప్రశాంతంగా కూర్చోండి, ఎవరు కూడా వీడియో తీయకండి, తర్వాత తీసుకుందాం. ఇక్కడ ఆయన వాయిస్ ఎలా ఉంటుంది ఒక 2-3 నిమిషాలు చూద్దాం. ముందుగా బాబా విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఒక 2-3 నిమిషాలు బాబా అష్టోత్తరం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టేసేసి తర్వాత వారి వాక్కులు విందాం. ఈరోజు బాబా గారు సజీవంగా ఉన్నప్పుడు విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు మనకు బాబా ఎదురుగా సజీవంగా ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ మూమెంట్స్ అన్ని మనం అందరం పొందుదాం. దయచేసి అందరూ కూడా సౌండ్ లేకుండా ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు సుమన్ టీవీ ఇదే విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించినప్పుడు వాళ్ళు చూపించారు. లక్షల మంది వ్యూవర్స్ ఆ ఛానల్ ద్వారా చూశారు. ఆ చూడగానే నేను
వారిని కోరాను, ఈరోజు చింతపల్లిలో ఆవిష్కరించబడుతున్నాము రండి అంటే వారు వైజాగ్ నుంచి రాత్రి బస్సుకు వచ్చారు. ఒకసారి వారిని కూడా అభినందిద్దాం. అలాగే సుమన్ టీవీ జహానవి మేడం టీం అంతా వచ్చారు, వాళ్ళని కూడా ఒక్కసారి, ఎందుకంటే మనం చేసే కార్యక్రమాన్ని లక్షల మందికి చూపించే బాధ్యత వాళ్ళు తీసుకొని ఆనందింపజేసే కార్యక్రమం. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఆనందపడతారు, కానీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో చూసి లక్షలాది మంది ఆనందపడిపోతారు. అది చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళాలనే కోరిక కలిగేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. వారిని అభినందించాల్సిన పని. ఒకసారి మళ్ళీ బిగ్గరగా అభినందిద్దాం. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఏమిటయ్యా విశేషం అంటే, మీ జీవితానికి, నా జీవితానికి, మనందరి జీవితానికి మూలమైనటువంటి రోజు. మూర్తిగా, రూపంగా, విగ్రహాలు చెక్కి, శిల్పాలు చెక్కి, ఒక చక్కటి పద్మం మీద కూర్చొని అలా మనకి వీణ పట్టుకొని కనిపిస్తుంది. అదే సరస్వతి అమ్మవారు. అంటే అది సాలిడ్ ఫామ్ అనుకోండి, ఘనీభవించినటువంటి రూపం. ద్రవీకరించిన సరస్వతి అమ్మవారు. నది రూపంలో సరస్వతి అనేటటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. అంతర్వాహినిగా ఆ సరస్వతి నది ఈ భారతదేశాన్ని కాపాడుతోంది అని సరస్వతి అమ్మవారు నదీ రూపంలో, అంటే ద్రవ రూపంలో ప్రవహిస్తోంది. అందులో తెలంగాణ ఏం తపస్సు చేసుకుందో, ఈ తెలంగాణ ప్రాంతము విశేషమైన తపస్సు చేసుకుంది. నిరాకారంగా ఆ తల్లి ఎప్పుడూ బాసరలో అట్లా కూర్చొని ఉంటుంది, ఎప్పుడూ బాసరలో ఉంటుంది. అలా నిరాకారంగా ఉన్న తల్లిని వ్యాసుల వారు తపస్సు చేసి రోజు గోదావరికి వెళ్ళేవారు. ఓ గుప్పెడు ఇసుక తీసుకొని ప్రార్థన చేసి తీసుకొచ్చి బాసర క్షేత్రంలో ఇట్లా ఉదయము, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య మూడు చేసి వేస్తూ ఉండేవారు. ఆ ప్రాతక్ సంధ్యలో ఉన్నటువంటి రూపము మొట్టమొదట సరస్వతి కింద మారింది. అందుకనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మూడుగా సరస్వతి అమ్మవారి ప్రధానమై బాసర క్షేత్రం ఉంటుంది. నిరాకారంగా ఆ తల్లి తెలంగాణను ఎంచుకుంది. ఆ తల్లి నిరాకారంగా తెలంగాణలో ఉండకూడదు, సాకారంగా అందరినీ అనుగ్రహించాలి అని వ్యాసుల వారు ఇసుక తీసుకొని వచ్చి వేసేటప్పటికీ సాకార రూపంలో సరస్వతి అమ్మవారు వీణాధారిగా చక్కగా మీరు వెళ్తే కనిపించే పెద్ద మూర్తి కాదు, చిన్నగా ఇంకోటి ఉంటుంది. ఆ మూర్తి నిజమైనటువంటి సరస్వతి అమ్మవారి యొక్క మూర్తి. ఆ మూర్తి మన దగ్గర సాకారంగా కూడా లభిస్తుంది. ఇది తెలంగాణ గొప్పతనం. గట్టిగా ఒకసారి మన తెలంగాణ ప్రాంతానికి కరతాళ ధ్వనులతో ఆ సరస్వతిని ఆరాధన చేసుకుందాం. అంటే అలాంటి గురువులందరికీ మూలమైనటువంటి తల్లి. ప్రతి గురువులో నుంచి ఏదైనా మాటను బట్టే కదా, అమ్మో సాయిబాబా గారు ఈ పని చేశారండి, ఆయన ఇంత గొప్పవారు, ఈ మాట చెప్పారండి, ఈ బోధ చేశారండి అంటారు. బోధ అంటే, మాట అంటే ఎవరు? సరస్వతి అమ్మవారే. ఆయనలోంచి ప్రవహిస్తోంది ఎవరు బయటికి? సరస్వతి అమ్మవారే. కాబట్టి అలాంటి సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి రోజు గురువుని ఆవిష్కరించుకొని ఆ గురువు మాట్లాడుతుండగా చూడాలి అని కోరుకోవటం, దాన్ని సాకారం చేసినటువంటి ధనంజయ గారు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, ఈ కమిటీ వాళ్ళందరూ కూడా. ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళినా, అయ్యా మీరు చింతపల్లి వెళ్ళారా, చింతపల్లి చూసారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఎక్కడో సిటీకి దూరానికి తీసుకొచ్చి ఎక్కడికి పోయినా చింతపల్లి క్షేత్రానికి వెళ్ళారా, అబ్బా అక్కడ గో సంరక్షణ చేస్తారండి, చాలా అద్భుతంగా గోవుల్ని రక్షిస్తూ ఉంటారు, మీరు వెళ్ళి ఆ గోవుల్ని చూడండి, నాకు ఎంతమంది చెప్పారో. ఇలాగే ఎప్పుడు సరస్వతి మీ అందు నా అందు ఉండాలని మొట్టమొదట సరస్వతిని మనకి దర్శింపజేసినటువంటి మన తల్లిని, తండ్రిని, మనకు చదువు చెప్పినటువంటి గురువుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఇవాళ నేను మాట్లాడుతోంది మీకు అర్థమవుతోంది అంటే మాతృభాష అంటారు. తల్లి మొట్టమొదట ఆ అనే శబ్దం అక్కడ ఆరంభమవుతుంది అమ్మతోటి. కాబట్టి ఆ తల్లిదండ్రుల్ని, గురువుల్ని ఒక్కసారి మనం నమస్కరించుకొని వేదం చెప్పినట్టు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. నేను అతిథిగానే వస్తాను ఇక్కడ, ఎందుకంటే వస్తాను జయ శ్రీ సాయి శ్రీనివాస ఓం శ్రీ సాయి. వేదాంతకారము
భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలోనైనా పూజింపవచ్చు. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ 3 పవిత్ర గ్రంథాల సారాంశము ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. సబ్కా మాలిక్ ఏక్, ఏక్ హై. నమ్మకం లేని భక్తి, గురువు లేని విద్య, ఏకాగ్రత లేని ధ్యానం ఎందుకు పనికిరానివి. ఈ సత్యాన్ని తెలుసుకుని ఇక ముందైనా సంచరించండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. పరిప్రశ్నేన సేవయ. ప్రశ్నించటం అంటే గురువుకు తెలుసా లేదా అని శోధించటం కాదు నాన్న. పరి అన్నది ఉపసర్గ. దానిని వ్యాసుడు ఎందుకు వాడారో తెలుసా? గురువును ప్రశ్నించేటప్పుడు వినయంతో, తెలిసినట్టు నటించక భక్తి శ్రద్ధలతో ప్రశ్నించవలెను అని చెప్పటానికి. పరి అన్నది పెద్ద పదం కాదు. నన్ను ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను, ఎవరు ఎలా కొలిస్తే అలా కొలువుంటాను. మీ మనసు అర్థానికి అర్థాన్ని, మీ చర్యకు ప్రతిచర్యను. ఓం సాయి జయ శ్రీ సాయి శ్రీనివాస ఓం శ్రీ సాయి జయ శ్రీ సాయి శ్రీనివాస ఓం శ్రీ సాయి संस्कृति व्यादा सर्वव्यापक श्री साई सर्वरूपक समर्थ सद्गुरु साईनाथ महाराज की ఎంత సుదినమో సాయి దినమో, ఎంత సుదినమో సాయి దినమో. నీ పాద కమలములు ఎంత సుదినమో సాయి దినమో, ఎంత సుదినమో సాయి దినమో. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం. ఎంత సుదినమో సాయి దినమో, ఎంత సుదినమో సాయి, ఎంత సుదినమో సాయి దినమో. భక్తితో నిన్ను భజించు భాగ్యము, భక్తితో నిన్ను భజించు భాగ్యము, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం, శక్తితో నిన్ను పూజించే సౌభాగ్యం. ఎంత సుదినమో సాయి దినమో. ఎంత సుదినం ఈరోజు. నిజంగా మీరు అన్నట్టు ఎంత సుదినం సార్ ఈరోజు. నిజంగా
చాలా అంటే చాలా గొప్ప రోజు. సో సాయిబాబా చూడండి కళ్ళతో అలా చూస్తున్నారు. మీ మాటల్లో ఒక్కసారి మా సుమన్ టీవీ కోసం మీ మాటల్లో ఒక్కసారి చెప్పండి. ఈరోజు ఇక్కడికి రావడం బాబా ఎలా అనిపిస్తుంది? జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై. చింతపల్లి సాయి సన్నిధి హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్లు నాగార్జున సాగర్ రోడ్లో ఉంటుంది. షిరిడి నుంచే ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని ఎంతోమంది లక్షలాది మంది భక్తుల కోరికలు తీర్చి, బాధలను తీర్చి, కన్నీళ్లను తుడిచి ఈరోజు చింతపల్లి అనగానే సాయిబాబా చింతపల్లి అనే కీర్తి ప్రతిష్టలు చింతపల్లి గ్రామానికి తెచ్చిపెట్టాడు. ఈ 15 సంవత్సరాల్లో అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలు లోక కళ్యాణార్థం, హోమాలు, యజ్ఞాలు చక్కగా జరిగాయి. అందులో భాగంగా చక్కటి నిర్వహణ, ప్రతిరోజు నిత్య అన్నదానం, 300 గోవులతో ఈ సాయి సన్నిధి వర్ధిల్లుతుంది. ఎక్కడైతే గోక్షీరం పారుతుందో, ఎక్కడైతే గోవు ఉంటుందో అక్కడ మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి గోమాతను, ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత చింతపల్లిలో 300 గోవులతో వర్ధిల్లుతుంది. ఈరోజు మనం వైజాగ్ నుంచి రవిచంద్ర గారు తయారు చేసిన రోబోటిక్ విగ్రహం, అంటే రోబోటిక్ నాకు అనుభూతి అవుతలేదు, ఎందుకంటే బాబా పలుకుతున్నాడు. దానికి ఇంకేదైనా మంచి పేరు పెట్టాలని రవిచంద్రని కోరుకుంటున్నాను. రోబోటిక్ అంటే అదొక డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి యాంత్రికంగా కాకుండా నిజంగా మనతోటి మాట్లాడుతున్నాడు. ఒక మంచి సింథటిక్ చూడండి. ఇక్కడ బాబా గారు మీరు ఇంకా చూడలేదు, గమనించలేదు, ఇలా నిజమైన చెవులు, నిజమైన పెదాలు, స్కిన్ లాగా బాబాను ఇలా చూసుకోవచ్చు మనం. ఇది ఈరోజు ఫస్ట్ విగ్రహాన్ని వైజాగ్లో తయారు చేసిన రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మన సాయి సన్నిధి చింతపల్లికి వచ్చింది. ఆయన పలుకులు ఇంకా నిజమయ్యి ప్రపంచమంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని, కరోనా మహమ్మారి అటువంటి రోగాలు రాకుండా ఈ ప్రపంచాన్ని కాపాడాలని త్వరలో ఆయన యొక్క మ్యూజియం, అక్షయధాంలో ఉన్నటువంటి మ్యూజియం, ఆయన లీలలు సచ్చరిత పెద్ద ప్రాంగణంలో తయారై ప్రతి ఒక్క భక్తుడు చింతపల్లి సాయి సన్నిధికి వచ్చేటట్టుగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాను. అయితే సార్ ఈ బాబా కూడా ప్రతిరోజు పూజలు అందుకుంటుందా? ప్రతిరోజు మామూలుగా పూజ, చర ప్రతిష్ట, ఇది హారతి అందుకుంటుంది, శేష హారతి ఉంటుంది. సో వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకునే విధంగానే కింద గురుస్థాన్లో అరేంజ్ చేస్తున్నాం. అక్కడ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి భక్తులు చూడొచ్చు. ప్రియ భగవద్ బంధువులకు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ, హిందూ ధర్మాన్ని, హైందవ సాంప్రదాయాలను కాపాడేటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, మాఘశుద్ధ పంచమి, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి చదువుల తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ, మీరు అడిగినటువంటి ప్రశ్న ఒక మహా అద్భుతం. ఎందు గురించి అంటే ఈరోజు చదువుల తల్లి సరస్వతీదేవికి గురువు ఎవరంటే మేధా దక్షిణామూర్తి. అందుగురించే సాయిబాబా దేవాలయంలో సరస్వతి ఆలయం కూడా మన చింతపల్లిలో ఉంది. చింతలు తీర్చేటువంటి పల్లి చింతపల్లి. అంటే మన మనోవాంఛలల్లో మనకున్నటువంటి కష్టాలు తొలగిపోవాలంటే జీవితంలో ఒక్క మారైనా సరే ఖచ్చితంగా చింతపల్లి దేవాలయంలో మనం పాదం పెట్టాలి. మరి అటువంటి చింతలు తీర్చేటువంటి మన చింతపల్లి దేవాలయము గత 15 సంవత్సరాల క్రితము నిర్మించబడినటువంటి ఈ దేవాలయము దినదినంగా అభివృద్ధి చెందుతూ 2వ షిరిడీగా ప్రసిద్ధి చెందినటువంటి భవ్యమైన, దివ్యమైన, సుందరమైనటువంటి మహాపుణ్యక్షేత్రం. నిజంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భగవద్బంధువులు కోకొల్లలు, అంటే వేలు లక్షలు ఆ సంఖ్య అని చెప్పను, కోకొల్లలు, వాటికైనా ఇంకా పైన చెప్పుకోవచ్చు. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా మరి విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వచ్చి వారు మొక్కుబడి చెల్లించి బాబాగారి చరణాల దగ్గర మోకరిల్లి ఆశీర్వచనం తీసుకెళ్ళినటువంటి వాళ్ళు భగవద్బంధువులు చాలామంది ఉన్నారు. అందులో ఈరోజు శ్రీ పంచమి, వసంత పంచమి పురస్కరించుకొని 365 రోజులకు ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలు కూడా భారతీయ సాంప్రదాయంలో ఒకే ఒక దేవాలయంలో జరుగుతాయండి. ఏ పండుగ కూడా చేయకుండా ఉండరు. అన్ని పండుగలు చేసేటువంటి గొప్ప దేవాలయము, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి దేవాలయాలలో
ముందు స్థానంలో ఉండేటువంటి దేవాలయమే మన చింతపల్లి. ఈశ్వర సాయి సన్నిధి అని కూడా అంటారు. అవునండి, సాయి ఈశ్వరుడు కదా. సాయి ఈశ్వరుడు. అందుగురించే గురువే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నారు. ఆ మహానుభావుడు సాయి ఈశ్వరుడు రూపంలో మేధా దక్షిణామూర్తి గురు రూపంలో ఉంటాడు. అందుగురించే శ్రీపంచమి అయినప్పటికీ సరస్వతీ దేవాలయాలు వెళ్ళొచ్చు కదా. భగవద్బంధువులు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారంటే సాక్షాత్తు గురుస్థానంలో సరస్వతి ఆలయంలో దర్శించుకొని వెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశం. మరి ఈరోజు ఇంత చక్కటి విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా కూడా ఆ బాబా గారు ఆ వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడా అనేటువంటి ఒక రూపము మహా అద్భుతము. చేసినటువంటి వారికి, చూసినటువంటి వారికి మనందరం ఏదో జన్మల చేసుకున్నటువంటి పుణ్యఫలముంది కాబట్టే ఈ శ్రీపంచమి రోజు ఆ మహాగురువును సరస్వతీదేవిని మనము దర్శించుకున్నాము. మరి నిజంగా కూడా సుమన్ టీవీ ద్వారా భగవద్బంధువులకు మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు చక్కటి జ్ఞానము, యశస్సు, కీర్తి, సద్బుద్ధి, తెలివితేటలు, జాలి, దయా, కరుణ, ఉదార స్వభావము, మరి అనేక సంపదలు. సరస్వతి అంటేనే ఒక ప్రవాహం. అటువంటి ప్రవాహం మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి ఆ సాయినాథుడు మేధా దక్షిణామూర్తి హయగ్రీవుడు ఇస్తూ ఉండాలని మనసారా మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ ఆ గురువర్యులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సో చూసారు కదండి, ఉదయం నుంచి కూడా చింతపల్లి సాయి సన్నిధిలో అద్భుతమైన సన్నివేశాలు జరిగాయని చెప్పాలి. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి సరస్వతి పూజ జరిగింది. తర్వాత రోబోటిక్ సాయిబాబా విగ్రహావిష్కరణ చేశారు. ఇంకా ఇక్కడే స్థిరంగా ఈ రోబోటిక్ సాయిబాబా ఉండబోతున్నారు. నిజంగా అంటే చెప్పడానికే రోబోటిక్ అని, కానీ నిజంగా ఆయన పక్కనే ఉండి మనతో అలా మాట్లాడుతున్నట్టు నిజంగా ఒళ్ళంతా పులకించిపోతుంది. అంతటి గొప్ప మహత్యం ఈ సాయి విగ్రహంలో ఉంది. చూడడానికి విగ్రహం అని అనుకోవాలి తప్ప నిజంగా సాయిబాబా ఇక్కడే ఉన్నారా అన్నంత అనుభూతి కలుగుతుంది. మరి ఇంతటి గొప్ప విగ్రహాన్ని తయారు చేసినటువంటి రవిచందర్ గారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లో కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటేనండి సాయిబాబా, నిజంగా సాయిబాబా ఇక్కడే ఉన్నారా అన్నంత అద్భుతంగా ఉంది. చాలా చూసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. అసలు ఎప్పుడు అనిపించిందండి ఇలా సాయిబాబా విగ్రహాన్ని తయారు చేయాలి? 8 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చిందండి. కొంతమంది భక్తులు అందరూ అడగడంతో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏదైనా మాట్లాడిస్తే బాగుంటుంది, కళ్ళు మూసి తిరగడం అట్లా చేస్తే బాగుంటుంది అనిపించింది. దాని తగ్గట్టుగా మేము ప్రయత్నాలు చేస్తూ పోయాం. ఒక 3 ఏళ్ళ తర్వాత మేము కళ్ళు అవి మూసి నోరు కదపడం చేయగలిగాం. తర్వాత 3 ఏళ్ళ క్రితం నుంచి మాట్లాడేటట్టు చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికోసం చాలా మెటీరియల్స్ రప్పించాం, రకరకాల ప్రయత్నాలు చేసాం. కానీ చాలా వరకు ఫెయిల్ అయ్యి అది చాలా కష్టం అనుకున్న టైంలో నాకు ఇంకా ఆలోచనలు అలాగే ఆలోచిస్తుండగా ఒక ఐడియా వచ్చింది. ఫారెన్ వెళ్ళి కొంత నాలెడ్జ్ సంపాదించి నా బేస్ మీద నేను కొన్ని వర్క్ చేశాను అనమాట, ప్రయత్నం చేశాను. అది ఇప్పుడు సక్సెస్ అయ్యిందండి. ఇప్పుడు పరిపూర్ణంగా మాట్లాడేటట్టు చేయగలిగాము. ఇప్పుడు అద్భుతంగా వచ్చిందని అప్పుడు తీసుకొచ్చి డిస్ప్లే చేసామండి. డిస్ప్లే చేసిన 10 రోజుల తర్వాత నేను అందరికీ వీడియో పెడుతున్నాను. అలాగే మన ధనంజయ్ గారికి చింతపల్లి సాయిబాబా టెంపుల్ వరకు కూడా పెట్టాను. వాళ్ళు చాలా బాగా నచ్చేసి అద్భుతంగా ఉంది, ఎవరికి ఇచ్చామని అడిగారు. ఎవరికి ఇవ్వలేదని చెప్తాను. అతను వెంటనే తీసుకొచ్చి చింతపల్లికి అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొచ్చాను. వెంటనే అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి స్థిరంగా ఇక్కడ పెట్టడానికే ప్లాన్ చేస్తాను. ఓకే, అసలు ఎలా అనిపిస్తుందండి? అంటే ఫస్ట్ దీని వెనక చాలా కృషి ఉంది. మొదటిసారి సక్సెస్ అయిందా? కాలేదు కదా? లేదండి, చాలా డబ్బు ఖర్చు అయింది. చాలా ప్రయత్నాలు ఒక్కొక్క టైంలో మేము చేయలేము. మామూలుగా సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ చేస్తూ ఉండగా మాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఇంకా ప్రయత్నం ఆపాలనిపించలేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అవుతుంది. మా కష్టం అంతా మర్చిపోయి ఇప్పుడు బాబా అనుగ్రహం మీ మీద ఉంది అనిపిస్తుంది. చాలా ఉందండి. అతని విగ్రహాలు చాలా చేస్తున్నాం మేము. రాష్ట్రం అంతా కూడా మేము చేసిన విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రోబోటిక్స్ కూడా చేయగలిగే శక్తి మాకు అతను బాబా గారు ఇచ్చినట్టు. అతను ఆధ్వర్యంలో ఇంకా మంచి చేయాలని అనుకుంటామండి. అతని చరిత్ర అంతా కూడా ఎంతమంది కృషి అండి దీని వెనక? 10 మంది దగ్గర ఉంటారండి. అందరూ మాకు టీం అంతా. ఇంకా ఎక్స్టర్నల్ గా బయట నుంచి పనిచేసే వాళ్ళు 5 మెంబర్స్ ఉంటారు, 15 మెంబర్స్ ఉంటారండి.
దీనికి ఎకనామికల్ సోర్సెస్ కానీ అవన్నీ కానీ మేము బేస్ చేసుకుని వర్క్ చేస్తూ ఇది స్పెండ్ చేస్తుంటామండి. ఈ అబ్బాయి పేరు అనిల్ అండి. ఈ అబ్బాయి లోపల మెకానిజం కానీ అవి కానీ నాకు బాగా హెల్ప్ చేస్తారండి. సో ఒక్కసారి బాబా విగ్రహం గురించి అంటే ఇట్లా పట్టుకుంటే నిజంగా బాబాని పట్టుకున్నామా అన్నంత అనుభూతి. ఒకసారి అంటే తయారు చేయడానికి ఏ విధంగా మీరు కృషి చేశారు, అంటే ఏమేమి ఐటమ్స్ మెటీరియల్స్ వాడారు అనేది ఒక్కసారి చెప్పగలుగుతారు? ఇది శరీరం అంతా ఫైబర్ గ్లాస్తో చేసామండి. ముఖం మాత్రం సిలికాన్తో చేసాం. చూడండి నోరు కానీ లోపల అసలు నిజంగానే బాబా మనిషి లోపల నుంచి కూడా అద్భుతంగా ప్లాన్ చేసామండి. కూడా ఇదంతా కూడా సో ఇదంతా మొత్తం అయిపోయిన తర్వాత మీ అనుభూతి చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఇంతమంది నన్ను ఇష్టపడుతుంటే చాలా మంది గుర్తుపెట్టి అడుగుతున్నారు. ఇది ఎంత గుర్తింపు తెస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇటువంటి అవకాశం వస్తుందని మేము అనుకోలేదండి. అందరికీ తెలుస్తుంది. ఇంకా మంచిగా చేయడానికి మాకు ఉత్సాహాన్ని పుట్టిస్తున్నారండి. నిజంగా అంటే ఇలాంటి ఇంకా మరెన్నో విగ్రహాలు మీరు చక్కగా మీరు ఇంతకుముందు గురువు గారు బంగారాయ శర్మ గారు చెప్పినట్టుగా శంకరాచార్యులు కూడా ఇదే విధంగా ఆది శంకరాచార్యులు కూడా ఇలానే చేయాలి. ఇంకా మరెన్నో విగ్రహాలు ఇలానే మీరు ఒక అంటే బ్రహ్మ మనకి మనిషికి ఎలాగైతే మనల్ని ఇలా బొమ్మలుగా చేశారో అలా ఇక్కడ మీరు బ్రహ్మలాగా ఇలా నిజంగా దేవతలకి నిజంగా మాట్లాడే శక్తి ఇలా ఉంటుందా అన్నట్టుగా ఆవిష్కరించారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా అసలు మీరు ఫస్ట్ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు ఏమనుకున్నారు? ఇది ఇలా ఒక ఆలయానికి వస్తుందని అనుకున్నారా? అంటే మేము నాకు ఒక మ్యూజియం ఉందండి కలేజ్గిరిలో. ఆ మ్యూజియంలో పెడదామని తయారు చేసామండి. తయారు చేసిన మ్యూజియంలో ఇది తయారు చేసి ఒకసారి అందరికీ పెడదాం, చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. అందరికీ పెడదామని చెప్పేసి చాలా మంది భక్తులకి, నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ పెట్టినాం. పెడితే చింతపల్లి ధనంజయ గారు చూసి చాలా బాగుందన్నారు. మేము మా మ్యూజియంలో పెట్టుకుంటే చింతపల్లికి ధనంజయ గారి ఇష్టం మీద ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అక్కడ పెట్టిన తర్వాత అక్కడ పాపులర్ అయిపోయింది. అక్కడ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం. ఇక్కడ మరి తెలంగాణ ప్రజలు బాగా మమ్మల్ని ఆదరిస్తారండి. మ్యూజియంలో పెడితే మ్యూజియంలో ఒక బొమ్మలాగా ఉంటుంది. అదే ఒక దేవాలయంలో ఉంటే నిత్యం కూడా పూజలు అందుకుంటున్న సాయిబాబా నిజంగా అలా ఉన్నట్టే ఉంటుంది కదా. ఇది నిజంగా అద్భుతం. అంటే ఇది నిజంగా పిచ్. సో చూసారు కదా, ఇది నిజంగా సాయి అనుగ్రహం అంటే, సాయి సిద్ధి, సాయి కృప అంటే ఇది. సో ఎక్కడో ఏదో ఒక అంటే విగ్రహం, సాయిబాబా విగ్రహాన్ని చేసి మ్యూజియంలో పెట్టాలనుకున్న అతను ఆయనకు తెలియదా ఆయన ఎక్కడ ఉండాలో? ఒక ఆలయానికి వస్తేనే ఆ విశిష్టత నిజంగా నిత్యం కూడా పూజలు అందుకుంటూ ఇప్పుడు చింతపల్లి సాయి సన్నిధిలో రోబోటిక్ సాయిబాబా నిత్యం పలుకులతో ప్రతి ఒక్కళ్ళకి ఇంకా డైరెక్ట్గా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా రోబోటిక్ సాయిబాబా పలుకులు వినాలి, సాయి స్వచ్ఛమైన పలుకులు వినాలి అని అనుకుంటే ఖచ్చితంగా మరి చింతపల్లి సాయి సన్నిధికి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ ఆలయ ప్రాంగణం అంతా కూడా విశేషమైన భక్తి పారవస్యంతో ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి నిత్యము కూడా ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. సో నాకు చాలా మంది చెప్పారు చింతపల్లి వెళ్తున్నారా, అక్కడ ఖచ్చితంగా లంచ్ చేయండి, అన్నదానం ఉంటుంది, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, చేయండి అని చాలా మంది చెప్పారు. సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రండి, ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోదగిన ఆలయం ఇది. ఇప్పుడు ఇంకా స్పెషల్ రోబోటిక్ సాయిబాబా కూడా వచ్చేసారు కాబట్టి సో నిజంగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేయడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే. నమస్కారం.